ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ఒక అద్భుతమైన వీడియోతోటి ఈరోజు మీ ముందుకు వచ్చానండి. హైదరాబాద్కు దగ్గరలో భువనగిరి మండలంలో మానేపల్లి హిల్స్ మీద కట్టిన స్వర్ణగిరి దేవాలయాన్ని చూద్దామండి. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం అండి. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ ఆలయాన్ని నిర్మించగా 2024 మార్చిలో చిన్నజీయర్ స్వామి వారు ఈ దేవాలయానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. మేము కారులో ఇలాగా కొండ మీదకి వచ్చేసాము. ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. అంటే టెంపుల్కి చాలా దగ్గరగా కార్ పార్కింగ్ ఉంది. సో నడవలేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే కింద నుంచి కూడా 108 మెట్లు ఉన్నాయండి. ఎక్కగలిగే వాళ్ళు అలా కూడా రావచ్చు. స్టెప్స్ కూడా మరీ హైట్ లేవండి, నేను చూశాను. బట్ మేము కారులోనే పైకి వచ్చేసాం. ఇక ఇలా లోపలికి రాగానే ఎడం వైపున టికెట్ కౌంటర్ అది ఉంది. సేవలకు సంబంధించిన టికెట్లు కూడా మీకు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఎదురుకుండా చూసారా, శంకు చక్రాలతో స్వామివారిది పెద్ద విగ్రహం చాలా అందంగా ఉంది. ఈ విగ్రహం పక్క నుంచి ఒక 15 నుంచి 20 మెట్లు ఉంటాయండి. ఆ పైకి ఎక్కగానే ఇలా ఉంటుంది. ఆ గుడి గోపురం పైన కూడా లోపలంతా కూడా గరుత్మంతుల వారు, ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుందండి. ఇక లోపలంతా కూడా చూడండి చక్కగా ఎంత బాగుందో. ఇక్కడే చాలా పెద్దది ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది. అది కూడా చాలా బాగుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం చాలా బాగుంటుంది. అక్కడి నుంచి మనం కొంచెం లెఫ్ట్కి వస్తే అక్కడ మంచి ఫౌంటైన్ మధ్యలో కాళీమర్దనం చేస్తున్న శ్రీకృష్ణుని వారి విగ్రహం ఉందండి. భలే ఉంది అసలు అది కూడా. ఇక పక్కనే వరాహస్వామి వారి విగ్రహం కూడా ఉంది. ఇక కొంచెం ఒక 15 నుంచి 15 స్టెప్స్ ఉంటాయి. అక్కడి నుంచి కిందకి వెళ్ళగానే చక్కటి కోనేరు మధ్యలో శేషపాన్పు మీద స్వామివారి విగ్రహం అద్భుతంగా ఉందనుకోండి. కోనేరుకి 4 వైపులా వరాహస్వామి వారిది, లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాలు 4 పెట్టారు. మేము వెళ్ళిన టైంలో ఎండ బాగా ఉందండి. దానివల్ల కూడా నేను ఎక్కువగా వీడియోని సరిగ్గా తీయలేకపోయాను. ఎందుకంటే చాలా కాళ్ళు కాలిపోయాయి అన్నమాట. సో పరుగులే చెప్పాలంటే. అలాగే ఏదో మొత్తానికి వీడియో కవర్ చేశాను అనుకోండి. మనం కిందకి దిగి ఈ కోనేరంతా చూసాం కదా, మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత కూడా పైనుంచి కూడా స్వామివారిని వీడియో తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ గోశాల కూడా ఉందండి, చక్కటిది. మనం గ్రాసం కొని గోవులకి వేయచ్చు. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేసాము. ఇక్కడి నుంచి కూడా స్వామివారిని చూద్దాం. అబ్బా ఎంత బాగున్నారు కదండి స్వామివారు. చక్కగా చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కింద నుంచి మొత్తం వ్యూ మనం చూడలేం కదా, పైనుంచి చాలా చక్కగా కనిపిస్తున్నారు అన్నమాట. అలా స్వామివారిని చూస్తూ చుట్టూరా ఒక ప్రదక్షిణ చేశాను. ఇక చుట్టూరా కూడానండి అసలు ఎంత పచ్చదనం, అసలు ఎక్కడ చూసినా కూడా చక్కటి పొలాలు, చెట్లు, ఎంత బాగుందో. మనం సిటీ నుంచి ఒక్కసారి ఇలాంటి వాతావరణానికి వచ్చామంటే మన మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, దూరం నుంచి ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. ఈ పంట పొలాలు, చక్కటి చెట్లు చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది అనుకోండి. ఇక్కడ
మీకు ఒక కార్ పార్కింగ్ కనిపిస్తుంది కదా, కింద నుంచి 108 స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాళ్ళకి కార్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడి నుంచి ఎలా లోపలికి వెళ్తేనే ఇదిగోనండి, ఇదే మెట్ల దారి అన్నమాట. ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది చూసారా స్వామివారి రథం. సెల్ ఫోన్స్ మాత్రం కిందనే మనం డిపాజిట్ చేసి రావాలి. మేము ఏం చేసామంటే దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి సెల్ ఫోన్ తెచ్చుకుని అప్పుడు వీడియో తీసాను అనమాట. ఇక దర్శనం అది కూడా చాలా బాగా అయిందండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది శ్రీవారి వైభవోత్సవ భవనం అండి. ఇది కూడా చాలా అందంగా ఉంది. అసలు లోపలికైతే మేము వెళ్ళలేదు. వైభవోత్సవ భవనం పక్కనే అన్నదాన మండపం కూడా ఉందండి. మేము ప్రత్యేక దర్శనం అంటే మనిషికి 500 రూపాయల చొప్పున టికెట్ తీసుకున్నాం అనమాట అండి. ఇంట్లో మనకి స్వామివారి దగ్గర మనం ఒక 5 నిమిషాలు నిలబడి అర్చన చేయించుకోవచ్చు. మనకి స్వామివారి దగ్గర పెట్టిన సేలవ లడ్డు ప్రసాదం కూడా ఇస్తారు. స్వామివారి ప్రసాదం కూడా చాలా చాలా బాగుంది. ఇంకా మేము ఫొటోస్ తీసుకున్నాము, అవి కూడా సరదాగా ఈ వీడియోలో పెడుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పెద్దవారికి, నడవలేని వారికి కింద నుంచి పైకి బ్యాటరీ కార్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంకా చక్కగా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం అన్నమాట. దూరం నుంచి కూడా చాలా బాగుందండి. అసలు చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీరందరూ కూడా స్వర్ణగిరి దేవాలయాన్ని సందర్శించి స్వామివారి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.